సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు 'జోగి రమేష్ బ్రదర్స్' ఇదంతా వాళ్ళు ఈ మద్యం జరిగింది కదండీ! ఈ కల్తీ అంతా కూడా రాజకీయపు ఒత్తిడులతో, రాజకీయ కక్షలతో చేసిందిది. మేము చాలా పవిత్రులతో ఉన్నాము. ప్రజల సేవ చేసుకోవడం వచ్చాము. అటువంటిది ఏమి లేదని వాళ్ళు అంటున్నారు సార్ పాపం. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అవును. అంటే ఒకటి దుర్గాప్రసాద్ గారు, హ్మ్. దొంగతనం చేసినాడు ఎప్పుడన్నా నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటాడండి? నాకైతే ఎప్పుడు కోర్టులో కనపడలేదు సార్. సాక్ష్యాధారం ఆ! పోలీసులు ఆ! రికవరీ చేసి సొమ్ము కాళ్ళు, కీళ్ళు ఇరగదీసిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటాడు. అదే. ఆ! ఎక్కడి నుంచి తెచ్చావురా ఈ సొమ్ము అంటే మొదట అందరూ బుకాయిస్తారు కదా! పైగా జోగి రమేష్ లాంటి వాళ్ళు దాంట్లో ఆరితేరారండి. హ్మ్. జనరల్‌గా నేను రాజకీయ విశ్లేషకుడు ఎవరిని గారు అనకుండా నేను సంబోధించను. అది జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా. హ్మ్. కానీ కొంతమంది విషయం చూసినప్పుడు మాత్రం పరిధి దాటి చేసినటువంటి వాళ్ళని చూసినప్పుడు గారు అనాలంటే కూడా కొంచెం నాకు మనసు కష్టపడుతోంది. అవునండి. అలాంటి లిస్ట్‌లో ఈ జోగి రమేష్ కూడా ఉంటాడు. హ్మ్. మంత్రి పదవి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారి మనసు రంజింపజేయటానికి ఏ మాట మాట్లాడితే ఆయన మంత్రి పదవి ఇస్తారో బాగా తెలిసిన జోగి రమేష్. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్ళినటువంటి పద్ధతి, తర్వాత అసెంబ్లీలో అతను రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడినటువంటి పద్ధతి, స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు, హ్మ్. ఇవన్నీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయండి. అవునండి. కానీ విఘ్నత కలిగినోళ్ళు ఏం చేస్తారంటేనండి, అధికారం పోగానే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. హ్మ్. చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి. వీళ్ళు కూడా దాదాపు మీరు గమనించండి ఒక 7, 8 నెలలు ఎవరు కూడా అందరూ లో ప్రొఫైలే మెయింటైన్ చేశారు. ఎందుకొచ్చిన గొడవ హ్మ్. అని. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం స్లోగా ఉందో, అవునండి. ఇక వీళ్ళు మనల్ని వదిలేసారు అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ! మీకు గుర్తుంటే హ్మ్. రెడ్ బుక్కా? ఇంకేం బుక్కు? ఏం చేస్తాడు నన్ను లోకేష్ మడిచెక్కడన్నా పెట్టుకోమనండి అని ఇతను మాట్లాడినటువంటి మాటలు కొద్ది నెలల క్రితమే మాట్లాడారు. అవునండి. అది మాట్లాడిన తర్వాత కొద్ది నెలల్లో ఈయన మడిచి ఎక్కడున్నాడో జనం చూస్తున్నారు. హ్మ్. తర్వాత ఎంత కుట్రకోణం అంటేనండి, హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు చేశారు సరే. అధికారం పోయిన తర్వాత కూడా అదే కల్తీ మద్యాన్ని కంటిన్యూ చేస్తూ అవతల వాడు నా వల్ల కాదంటే కూడా మేము ఉన్నామని, హ్మ్. జరిగినన్నాడు లాభాలు సంపాదించుకోవచ్చు. హ్మ్. బయటపడ్డ తర్వాత దీన్ని అవతల వాళ్ళకి చుట్టొచ్చు ప్రభుత్వానికి. అవునండి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని, వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళని ముందుగానే తెలుగుదేశంలోకి జొప్పించి, హ్మ్. వాళ్ళ ద్వారా చేయిస్తూ, ఇదిగో చూసారా బయటపడ్డప్పుడు ఇదిగో తెలుగుదేశం చేస్తాంది, ప్రభుత్వం చేస్తాందని చెప్పాలనేటువంటి ఎంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ కాన్స్పైరసీనో చూడండి. హ్మ్. ఈ పనికిమాలిన అతి తెలివితేటలు రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పక్కన ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ అంతా వాడి ఉంటే, హ్మ్. ఈ పాటికి వీళ్ళకి దుస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేది కాదు. అవునండి. కానీ ఇలాంటి చెత్తనంతా చుట్టూ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. బంగారు పళ్ళెంలో అధికారం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. ఆ విషయంలో మనం అభినందించొచ్చు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పక్కన ఉన్న చెత్తనంతా. హ్మ్. కాబట్టి కాన్స్పిరసీ ఏంటంటే మనం దొరకం. హ్మ్. దొరికినా కూడా తీసుకెళ్లి వాళ్ళకి చుట్టం. హ్మ్. ప్రభుత్వం మీదనే వేసేస్తే ఆ బురద కడుక్కోవడానికే సరిపోద్దనుకున్నారు కానీ అవునండి. ఇప్పుడున్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పనిచేసిన సీఐడీలు గానివ్వండి, సిట్‌లు గానివ్వండి, వాళ్ళు ఏం చెప్తే అది జరిగింది కానీ, ఇప్పుడు మీరు లిక్కర్ స్కామే తీసుకోండి. ఎంత స్పీడ్‌గా ఎక్కడి నుంచి ఎక్కడికి తవ్వి ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి సంబంధాలన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి, హ్మ్. ఒక కొలిక్కి ఎలా తీసుకొచ్చారు కొద్ది కాలంలో అనేటువంటిది మీరు చూడండి. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎన్నాళ్ళు పట్టింది. మన దగ్గర లిక్కర్ స్కాము ఒక కొలిక్కి హ్మ్. రావడానికి ఎంత స్పీడ్‌గా జరిగిందో చూడండి. అవునండి. అలాంటి సందర్భంలో ఈళ్ళ పప్పులు ఇక్కడ ఉడకట్లేదు. హ్మ్. ఉన్నటువంటి మంచి ఆఫీసర్స్‌ని వాటిల్లో వేసి దర్యాప్తు చేయమంటే వాళ్ళు వాళ్ళ వీసమెత్తు వాళ్ళకి ఆధారం దొరికినా మొత్తం అంతా కూడా బయటికి లాక్కొస్తున్నారు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో బయటపడ్డదే ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా దాకా వీళ్ళకున్నటువంటి బంధాలు, అనుబంధాలు, లింకులనేటువంటివి లాగిన తర్వాత ఎన్ని రకాలుగా ఆయన కుప్పిగంతులేసారో చూసాం గదండీ! మొదట ఏమన్నాడు? కులాన్ని తీసుకొచ్చారు. హ్మ్. నేను బీసీని గాబట్టి, నేను గౌడని గాబట్టి నన్నిలా జేస్తున్నారన్నారు. ఆ తరువాత ప్రమాణాలు బాట పెట్టాడు. నేనిక్కడ ప్రమాణం జేస్తాను, అక్కడ ప్రమాణం జేస్తాను, ఇది జేస్తానని. ఒకటే గుర్తుపెట్టుకోండి దుర్గాప్రసాద్ గారు. మీకు అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది. హ్మ్. ప్రమాణాలు జేస్తామని ఎవరైనా అంటున్నారు అంటే అతను అబద్ధం ఆడుతున్నట్టే. ఓకే. నిజాయితీగా ఉన్నోళ్ళు ఎవరు నేను ప్రమాణం జేస్తాను అనరండి. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు. మేము ప్రమాణం చేస్తామని చంద్రబాబు నాయుడు గారి నోట మాట ఒక్కసారి 45 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా చూసారా మీరు?
వెళ్ళలేదు. ఎందుకు వినం? ఎందుకంటే అతను చేసే పని మీద అతనికి నమ్మకం ఉంది కాబట్టి. అవును. ఎవరిని నమ్మించాల్సిన పని లేదు కాబట్టి. ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతన్ని అరెస్ట్ చేసినా గాని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా సరే బయటకు వచ్చి యాగి చేశాడు ఆయన లేదు. తీసుకెళ్ళేటప్పుడైనా నాకు రూల్ చూపించండి, ఎఫ్ఐఆర్ చూపించండి, మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అరెస్ట్ టైంలో ఒక ఇది ఆయన చేశాడే గాని ఆ తర్వాత ఎక్కడ చట్ట ప్రకారంగా తనకున్న హక్కులను ఉపయోగించుకున్నాడు, బయటకు వచ్చాడు. అంటే తప్పు చేయనటువంటి వ్యక్తికి ఉండేటువంటి భరోసా, ధైర్యం అలా ఉంది. అవును. తప్పు చేసిన వాడికి తప్పు చేశానని తెలుసు కాబట్టే ఈ ప్రమాణాలు, కులాలను తీసుకురావటాలు, లేకపోతే ఇది చేయటాలు. ఏదో ఇంటర్వ్యూ చూశాను ఆయనది. భువనేశ్వరి గారిని మా వాళ్ళు అన్నప్పుడు మా ఆవిడ నన్ను తిట్టింది అన్నాడు. అధికారం పోయిన తర్వాత సంవత్సరం తర్వాత చెప్తున్నవి ఈ మాట అంటే అరెస్టుల దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు మా వాళ్ళు తిట్టారంట. చేసిన రోజు చెప్పొచ్చుగా, చెప్తే జగన్మోహన్ రెడ్డి తప్ప. కాబట్టి ఏంటంటేనండి ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి కస్టడీలో ఉన్న తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. మిగిలిన వివరాలు కూడా పెట్టి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఆ ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా నీళ్ళకి నీళ్లు పాలకు పాలు అనేటువంటిది బయటపడుతుంది. వీళ్ళెవ్వరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు. కానీ వీళ్ళ చేతిలో ఉంది ఏంటంటే దాన్ని డిలే చేయగలుగుతారు. కింద కోర్టులో పడ్డదనుకోండి, హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్తే మళ్ళీ బెంచ్ అంటారు. బెంచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్. ఈ లోపల జీవితకాలం ఇప్పటికి 60 దగ్గరలో ఉన్నారు వాళ్ళు. సో చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకొని వీళ్ళు బయటపడాల్సిందే. కానీ అయితే కేసు పకడ్బందీగా ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, ఈయన ఎన్నాళ్లలో బయటికి రావచ్చండి, మిగతా వాళ్ళు ఇలా అలా వస్తున్నారంటే జోగి రమేష్ కి కనీసం 6 నెలల పాటు ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంత దీనిగా డీప్ గా కూరుకుపోయాడు అనేటువంటిది నా విశ్లేషణ చెప్పానండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అతను చేసినటువంటి నేరం యొక్క గ్రావిటీ అంత సీరియస్ గా ఉంది కాబట్టి ఇంకా కూడా నిగ్గు తేలాల్సిన నిజాలు ఏమన్నా ఉంటే కస్టడీలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది దుర్గాప్రసాద్ గారు. కానీ నేను బాటం లైన్ చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అధికారం ఉంది కదా అని వెర్రవేయొద్దు. అధికారం అనేటువంటిది మీకు వినయం తీసుకురావాలి. అంతకు ముందు మీరు ఎలా ఉన్నా గానీ, ఒక విషయంలో రాజశేఖర రెడ్డి గారి మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నా, ఒక విషయంలో రాజశేఖర రెడ్డి గారిని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. అంతకు ముందు ఎంత అగ్రెసివ్ గా ఉన్నా కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు కోపం అనే నరం తెగిపోయింది అని ఆ తర్వాత నవ్వుతూనే ఉన్నాడు ఆయన. 1-2 సందర్భాల్లో తప్పితే ఇప్పుడు సమయం కోల్పోలే. అంతకుముందు చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ వినయం రావాలి. ప్రజలు మిమ్మల్ని సేవకులుగా ఎన్నుకున్నారు. వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మా తరపున వెళ్ళి మీరు చట్టాలు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అని ప్రజలకి సేవకులు మీరు. ఆ భావం లేకుండా మేమేదో రాజా మహారాజాలు, కిరీటం లేని రాజును అనుకొని చెప్పేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఈ జోగి రమేష్, వల్లభనేని వంశీ, ఇప్పుడు ఎవరెవరినైతే మనం చూస్తున్నామో వాళ్ళందరి గతే పడుతుంది అనేటువంటి పాఠం ప్రతి నాయకుడు ఇలాంటి వాళ్ళ ఉదాహరణ నుంచి నేర్చుకోవాలి దుర్గాప్రసాద్ గారు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నమస్కారం సార్. అయితే థ్యాంక్ యూ అండి. నమస్తే.